హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హనీ అట్ ద రేట్ ఆఫ్ సత్యాస్ క్యూబ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మాట్లాడైతే చాలా రోజులు అయిపోయిందండి, వీడియో చేసి కూడా చాలా రోజులు అయిపోయింది. సో మన బుజ్జమ్మ సిస్టర్స్ ఛానల్ గురించి దీన్ని అయితే కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నానండి, అవ్వట్లేదండి. అందులోనూ వేసవికాలం కదా, మనం హెయిర్ స్టైల్ వేద్దాం అనేసరికి బాగా ఎండెక్కిపోతుందండి. ఆ ఎండలో వేయాలంటే అసలు వేయించుకోవట్లేదు. సో అందుకని వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి, ఏమనుకోవద్దండి, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇవాళ హెయిర్ స్టైల్ ఏంటంటే ఆయిల్ హెయిర్ స్టైల్ అండి. ఆయిల్ హెయిర్ మీద హెయిర్ స్టైల్. మనం అనుకుంటాం ఆయిల్ హెయిర్కి మోడల్ జడలు అంతేం బాగో అని చెప్పి, అలా కాదు, బాగుంటాయని చెప్పి ఈ హెయిర్ స్టైల్ అయితే మీకోసం వేస్తున్నాను. చూసారు కదండి, ముందైతే సైడ్ పాపిడి అండి. మా వాళ్ళకైతే అసలు మధ్య పాపిడి నచ్చదండి, సైడ్ పాపిడే ఇష్టపడతారు. అందుకే నేను సైడ్ పాపిడితోనే స్టార్ట్ చేశాను. సైడ్ పాపిడి తీసుకొని మనం ఎక్కువగా వెళ్తాం కదండి, సైడ్ ఫ్రెంచ్ లాగా అలా అల్లేసుకోవాలి. ఇలా అల్లేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా అల్లుకొని కొంచెం వదిలేయండి, తర్వాత నెక్స్ట్ సైడ్ వేద్దాము. దీన్ని కూడా అది అటు సైడ్ ఎలా పార్టీషన్ చేసామో దాంతో సమానంగా తీసుకొని సెపరేట్ చేసుకోవాలండి. ఇక్కడ సెపరేట్ చేసిన దాన్ని కూడా తర్వాత చూద్దాం. ఇదైతే ఫస్ట్ ఈ హెయిర్ అంతా నీట్గా దువ్వుకోవాలండి. ఇలా నీట్గా దువ్వుకొని మనం ఎలా అయితే 3 పాయలు తీస్తామో అలా 3 పాయలు తీసుకొని సెపరేట్ చేసుకోవాలి. ఈ 3 పాయల్లో మిడిల్ అండి, మధ్యలో పాయకి మనం ఒక బ్లాక్ బ్యాండ్ అయితే వేసేసుకోవాలండి, అదే రబ్బర్ అయితే వేసేసుకోవాలి. అది ఎందుకు వేస్తున్నానో మీకే అర్థమవుతుంది. ఒకసారి ఇలా వేసేసుకున్న తర్వాత మనం ముందు ఏదైతే హెయిర్ని సెపరేట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని మన ఇష్టం అండి, ఏ హెయిర్ స్టైల్లో కావాలంటే అలా చేసుకోవచ్చు. నాకైతే ఇలా నచ్చింది, సో ఇలా చేస్తున్నాను. ఇలా చుట్టేసుకొని దీనికి ఒక టిక్ పిన్ ఉన్నా పర్లేదు, నేనైతే బాబీ పిన్ వేసేస్తున్నాను. ఇలా బాబీ పిన్ వేసేసుకొని నేను ఇంకా 2 సార్లే చుట్టానండి, మరీ ఎక్కువైనా అంతే ఏం లుక్ అనిపించట్లేదు అని చెప్పి 2 సార్లు ఇలా సెపరేట్ చేసుకొని 2 సార్లు చుట్టేసి పెట్టేశాను. ఇది ఎందుకంటే ఫస్ట్ బ్యాండ్ ఎందుకు వేసాను అనుకుంటున్నారు, ఈ హెయిర్ స్టైల్ ఇక్కడ ఈ పిన్ వేయడానికి చాలా నీట్గా ఉంటుందండి. మనం వేరే క్లిప్లు అవి ఏం పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఆయిల్ హెయిర్ స్టైల్ మీద ఏమన్నా క్లిప్స్ పెట్టినా అవి బ్లాక్గా వచ్చేస్తాయి, బాగోవు. అందుకే క్లిప్స్తో అవసరం లేకుండా ఈజీగా ఉండడానికి నేను ఇలా చేశాను. అలాగే మనం ముందు అల్లుకున్నది మనం ఏంటంటే రైట్ సైడ్ వెళ్తే ఆ రైట్ సైడ్ వచ్చిన పాయలోనే పెడతామండి, అది తప్పు. అలా ఎప్పుడు పెట్టకూడదు, లూజ్ వచ్చేస్తుందండి. ఇలా మనం ఎటు సైడ్ అల్లుకున్నా కానీ అది మిడిల్ దాంట్లోకి వచ్చేలా చూసుకోవాలి. 3 పాయల్లో మధ్య పాయలోకి వచ్చేలా వేస్తే కనుక జడ అయితే కొంచెం టైట్గా ఉంటుంది. మనం ఇలా టైట్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి, లుక్ కూడా బాగా వస్తుంది. ఈవినింగ్ వరకు కూడా మళ్ళీ లూజ్ అవ్వదు, చాలా బాగా వస్తుంది. ఇది ఇలా అల్లుకున్న తర్వాత మనం ఏదైతే ఫస్ట్ బ్యాండ్ వేసుకున్నామో దాన్ని ఇలా దువ్వెన పెడితే ఆ బ్యాండ్ దానికి వచ్చేస్తుందండి. కొంచెం గట్టిగా లాగితే అది తెగిపోతుంది కదా, తెగిన తర్వాత ఆటోమేటిక్గా లూజ్ అయిపోతుంది బ్లాక్ బ్యాండ్. దాన్ని తీసేసుకొని మనం ఇలా అల్లేసుకున్న తర్వాత దానికి మనకి ఇష్టం వచ్చిన బ్యాండ్ వేసుకోవచ్చు. చూసారు కదా, ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. ఆయిలీ హెయిర్ మీద కూడా చాలా అంటే చాలా నీట్గా వస్తుంది హెయిర్ స్టైల్, తప్పకుండా ట్రై చేయండి. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుందండి, బిలో 40 ఇయర్స్ ఎవరికైనా బాగుంటుంది. సో చూసారు కదండి, వాళ్ళ హెయిర్ స్టైల్ అయితే ఇలా ఉంది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒకే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రంట్ లుక్ కూడా చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.